ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్ను కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు భల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై
విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు అలా కూడా కాదు. కబద్దా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ప్రజలు కానీ కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దా జాగ్రత్తగా ఉండమని. మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేయాలి. రాండి రాండి దుక్కోకండి. పార్టీలోకి చేరుతున్న నియాజ్ గారికి, అలాగే వారి ముఖ్య అనుచరులకు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ మార్కెట్ చైర్మన్ అలాగే రాష్ట్ర కార్యదర్శి రామనారాయణ గారు, దయచేసి ఎవరు ముందు రావట్లేదు. అలాగే ఇప్పుడు చెన్నాయతో గారు దయచేసి మీడియా వారిని కాస్త దారి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఎవరు ముందుకు చూడకపోతే ఈరోజు వైసీపీ పార్టీలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి విచ్చేస్తున్న నియాజ్ గారికి, వారి ముఖ్య అతిథులకి
ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే పెద్దవాడి ప్రసాదాలకు స్వాగతం సుస్వాగతం. సత్కరిస్తున్నారు. అలాగే ఉత్తరం నుంచి వచ్చిన నరసింహులు కూడా ఇళ్ళ దగ్గరికి పోవచ్చు కోరుకుంటున్నాం. ఈరోజు మన నియాజ్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు చేసిన సేవని, గతంలో వైసీపీలో నలిగి మరి విసిగి ఈరోజు తెలుగుదేశానికి తనతో పాటు తన అనుచరులు దాదాపుగా 5,000 మందిని ఈరోజు పార్టీలో ఆహ్వానించడం అయింది. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు, మరి సీనియర్ నాయకులు మరి సాలార్ బాషా గారు, మరి సైఫుల్లా గారు, ప్రకాష్, మరి చంద్రదండ్రి ప్రకాష్ గారు, మరి అందరూ కూడా తెలుగుదేశం నాయకత్వం అందరూ కూడా ఈరోజు దీన్ని స్వాగతిస్తున్నాం. తెలుగుదేశానికి మైనారిటీలు ఎప్పుడు కూడా అండా ఉన్నారు. అలాగే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, వచ్చేదే తెలుగుదేశం, మరొకసారి కూడా అధికారంలో కూడా తెలుగుదేశం వస్తుందని తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు మరి 9 సార్లు పెంచితే, మరి ఈ 2 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు భారాన్ని తగ్గించిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సోదరుడు షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు 5,000 మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గత 20 రోజుల నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి, అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలు కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారన్న మేము పార్టీలోకి చేరుతామని చెప్పేసి 20 రోజుల కింద నా దగ్గరకు వచ్చి కలిస్తే, ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తే చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ రిజైన్ చేసి ఈరోజు మా పార్టీలోకి చేరిన దానికి స్వాగతిస్తూ, ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసి
ముస్లింలకి అనేక విధాలుగా లోన్లు అయితే ఏమి, అలాగే ఇమాములకైతే ఏమి, మోసాములకైతే ఏమి అందరికీ గత వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మసీదులు మరమ్మతులు కానీ, మసీదులో మౌలిక వసతులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురంలో దాదాపు 1 కోటి రూపాయలతో జామియా మసీద్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాకుండా అక్కడ మౌలిక వసతులు అయితే ఏమి, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఏమి, అలాగే అక్కడ స్ట్రీట్ లైట్లు అయితే ఏమి, ఇవన్నీ ఈ సంవత్సరం కాలంలోనే అనంతపురంలో అభివృద్ధి చేశామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ముస్లిం మైనారిటీలు అన్ని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడిన తర్వాత హక్కును చేర్చుకొని 23,000 ఓట్లు పైగా గెలిపించినందుకు ముస్లిం మైనారిటీలకి ప్రత్యేకంగా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవే కాకుండా ఈరోజు అనంతపూర్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులు నా వెంట నడుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి షేక్ నియాజ్ అహ్మద్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా రఫా రఫా అని మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా పొట్టేళ్లు కోసి రక్త తర్పణం చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి, అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది. మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. 50 డివిజన్లు 4 పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం. మీరు చూశారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగింది అనేది. డిపాజిట్లు రాకోకుండా ఎంతమంది నాయకులు అటెంప్ అన్నా కానీ 50 డివిజన్లు 4 పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వ బరకాతు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చేరిక జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్యాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు. మాట మడవ తిప్పననే జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదు. కడప ఆయన సొంత జిల్లాలో అమీన్పీర్ దర్గా దగ్గర పెద్ద సెలబ్రిటీలు వస్తారు. ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడిగి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత దగ్గర టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ద్రోహం చేసే పార్టీలను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదం నేను పార్టీలో చేయడం జరిగింది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను. మేము మా అన్నగారు సాలార్ భాష గారు ఉన్నారు, ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుకుంటాను. ఆయన తమ్ముడిని నేను పెద్ద సైఫుల్లా అన్న ఇక్కడ ఉండే పెద్దల ఆశీస్సులతో పార్టీలో 24 hours కాదు, ఎవరో వైఎస్ఆర్ అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్ కి మైనార్టీ ఎవరండి ఒక్క తప్పు లేదు. ఊరికే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ఏదైతే చెప్తున్నారు, ఇంకా దగ్గుపాటి తమ్ముడు దిగినారు. ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా అటు ఇటు మాట్లాడితే 100% రీచ్ అయితా నంబర్ 1 ఎమ్మెల్యే. మైనార్టీకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత వెంకటన్నకి. రాజకీయం భవిష్యత్తు ఏజ్ ఎంత ఉందో మన అన్న వచ్చి 45 50 ఏళ్ళు ఉంటాయి అన్నకి. అలాంటి వెంకటరామరెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉండేంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్న, ఆయనతో నేను నడవాలనుకున్నాను. జై టీడీపీ.
నాయకులకు మరి మా సోదరులకు